హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా మనము వైట్ సాస్ పాస్తా లేకపోతే రెడ్ సాస్ పాస్తా చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొద్దిగా హెల్దీగా ఉండాలని ఇలా వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక దీనికోసం నేను ఇక్కడ ఒక బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్, కొద్దిగా ఒక 2 వంకాయలు, ఈ కూరగాయలన్నీ తీసుకున్నాను. ఇందులో మీకు ఏవి నచ్చితే అవన్నీ వేసుకోండి. ఇందులో కొద్దిగా బఠానీ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఉల్లిపాయ, ఒక చిన్న సైజు పచ్చిమిర్చి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టమాటా. మీ పాస్తా క్వాంటిటీని బట్టి ఇవి మీరు పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది. కాబట్టి అవి వేసుకోండి, లేకుంటే జస్ట్ కొత్తిమీర అయినా వేసుకొని వాటర్ తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 5 లేకపోతే 3-4 విజిల్లు పెట్టండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేయండి, కొంచెం కలర్ కోసము. ఒక 3-4 విజిల్లు పెట్టినా సరిపోతుంది. సో మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్లు పెట్టేసుకుందాము. మంచిగా ఉడికిపోతుందండి. ఒక 3-4 విజిల్లకి మూత తీసేసి మంచిగా దీన్ని ఉడికిందా లేదా చెక్ చేసుకొని వీటిని మంచిగా చల్లారిన తర్వాత మంచిగా దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోండి. సో చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత కంప్లీట్గా మంచిగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో చెప్పాను కదా, మీరు ఈరోజు హెల్తీగా చేస్తున్నారు కాబట్టి ఇందులో మీకు ఏ పిల్లలైతే ఏవేవి కూరగాయలు తినరో అవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా బీట్రూట్ కూడా వేయండి, కలర్ చాలా బాగుంటుంది. అలా బీట్రూట్ కానీ బఠానీ ఇలా రకరకాల కూరగాయలన్నీ వేసి బాయిల్ చేయండి. సో చూసారు కదా, అది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్తో చేస్తున్నాం మనము, టేస్ట్ బాగుంటుందని. లేదు అంటే మీరు ఆయిల్తో అయినా పర్వాలేదు చేసుకోవచ్చు. ఇలా బటర్ కొద్దిగా వేసి బటర్ మంచిగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఇదంతా వేసేయండి. వేసేసి కొద్దిగా మిరియాల పొడి చాలా మంచిదండి పిల్లలకి. ఇందులో కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మిరియాల పొడి ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి. ఇలా మిరియాల పొడి వేసి కలిపేసుకొని ఒక్కొక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఒక్క 2 నిమిషాలు అయినాక మన ఉడకపెట్టుకున్న పాస్తా లేకపోతే పెన్ని ఏవైనా వేయండి. మ్యాకరోనీ, పాస్తా, పెన్ని ఎలాంటివైనా సరే వేసేసుకొని కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన గ్రీన్ కలర్ పాస్తా అనుకోండి, ఎలా అయినా అనండి, పాస్తా రెడీ అయిపోతుంది. దీంట్లో మీకు ఇష్టం ఉంటే కొద్దిగా క్రీమ్ అయినా యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం మన పాల మీగడ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేయండి. ఏదైనా మన ఈవెన్ లేకపోతే మీకు మైనీస్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేయండి. ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను స్టవ్ బంద్ చేశాను. 2 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేయండి. కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలిపేసి ఇంకా సర్వ్ చేయండి, పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఏ కూరగాయ వేసామో కూడా తెలియదు వాళ్ళకు, కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాకండి. ఇలాంటి హెల్దీ వీడియోస్ అంటే హెల్దీగా వంటలు ఉంటాయి కాబట్టి తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూడండి. ఆ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. అవి ఎలా కుదిరాయి అనేది మాత్రం నాకు కామెంట్లో పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. డెఫినెట్గా ట్రై చేయండి.